గమనిస్తే ఇందాక నేను ప్రజెంటేషన్లో కూడా ఇచ్చాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రమైనా ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి రాష్ట్రము అనేది ఆ రాష్ట్రం యొక్క ఎస్ఓటిఆర్ మీద ఆధారపడుతుంది. ఇవాళ మన దేశంలో చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సపోర్ట్ ద్వారా నడిచే రాష్ట్రాలు ఎక్కువ ఉంటాయి. కేంద్రం నుంచి వచ్చేది ఎక్కువ, రాష్ట్రం యొక్క ఆదాయం తక్కువగా ఉంటుంది. వేరేజ్ మన రాష్ట్రానికి సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం ఎక్కువ, కేంద్రం నుంచి వచ్చేటువంటిది తక్కువ. ఇన్ఫ్యాక్ట్ కేంద్రానికి మనం కాంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది చాలా తక్కువ. మీరు ఈ రంగంలో మనం చాలా చక్కటి అభివృద్ధిని మనం నమోదు చేసినాం. మీరు గమనిస్తే 2014-15లో ఇందాక నేను చెప్పినట్టు 35,146 కోట్లుంటే ఈరోజు రాష్ట్రం యొక్క ఆదాయం 66,648 కోట్లకు పెరిగాం. అంటే 98% గ్రోత్ను మనము గత 6 సంవత్సరాల్లో నమోదు చేసినాం. మీరు లాస్ట్ 6 years యావరేజ్ మీరు ఒకసారి గమనిస్తే తెలంగాణ 11.52తోని దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. రాష్ట్రం యొక్క స్వంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో గత 6 సంవత్సరాల్లో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. మీరు దీని తర్వాత చూస్తే ఒరిస్సా 9.74%, జార్ఖండ్ 8.90%, ఉత్తరప్రదేశ్ 8.60%, ఆంధ్రప్రదేశ్ 8.38%, రాజస్థాన్ 7.79%, వెస్ట్ బెంగాల్ 7.49%, బీహార్ 7.21%, గుజరాత్ చూసినట్టయితే 2.59% వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది. మరి చాలామంది నాయకులు ఇలా బీజేపీ నాయకులు మమ్మల్ని రోజు విమర్శిస్తున్నారు. రాష్ట్రం అధోగతి పాలైపోయింది, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది. మరి ఇప్పుడు ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది, ఏ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయిందో మీ సొంత రాష్ట్రం, మోడీ గారి సొంత రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 2.59% అయితే మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో 11.52% వృద్ధి రేటుతో వి స్టూడ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇది వాస్తవం. ఈ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మీరు. సో ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించాం. ఈ ఫిగర్స్ ఇవేవి కూడా మేము సొంతగిస్తున్నది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటి ఆధారంగానే ఈరోజు మేము ముందు పెట్టడం జరుగుతూ ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ది, పదే పదే ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతుంటారు. అప్పులు బాగా పెరిగినాయి, రాష్ట్రం అప్పులు బాగా తీసుకున్నది, అప్పుల రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మార్చిందని కూడా చెప్తుంటారు. మేము ఇంతసేపు అభివృద్ధి గురించి చెప్పాం. జిఎస్డిపిలో ఏం పెరిగాం, పర్ క్యాపిటల్ ఇన్కంలో ఎట్లా పెరిగినాం, పవర్ కన్జంప్షన్లో ఎట్లా పెరిగినాం, మన స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో ఎలా పెరిగాం, ఇవన్నీ ఇప్పుడు మీ ముందు పెట్టాను నేను. అప్పుల విషయంలో కూడా ఈరోజు వాస్తవాలు మీ ముందు పెట్టాలి. అంటే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఒక గోబల్స్, ఒక అవాస్తవాలను పదే పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ప్రజల్ని నమ్మించాలనేటువంటి ధోరణిలో గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడడమో లేదా పరుష పదజాలాన్ని వాడడంతోనో ప్రజల్ని నమ్మించాలని చూస్తే నమ్మరు. ప్రజలకు కూడా ఇవాళ అన్ని విషయాలు తెలుసు. ఇవాళ ఇంటర్నెట్ ఫెసిలిటీ వచ్చిన తర్వాత, ఆన్లైన్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత ప్రజల చేతుల్లో మొత్తం సమాచారం ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. పబ్లిక్ డొమైన్లో ఒకసారి వచ్చిన తర్వాత వాస్తవాలు ప్రజలు గమనించగలుగుతారు. సో అప్పులలో కూడా ఈరోజు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రాలకు అధికారమే లేదు. మీరు ఎంత అంటే అంత అప్పు తీసుకునే అధికారం లేదు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు 25% పరిమితిని విధించడం జరిగింది. దీన్ని వాస్తవానికి బ్రాడ్ పాలసీ ఇది కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటుంది. రాష్ట్రాలు ఎంత అప్పులు తీసుకోవాలి, రాష్ట్రాల యొక్క పరిమితులు ఏంటి, ఈ నిర్ణయించేటువంటి అధికారం ఇలా కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రాలకు ఈరోజు కేంద్రం 25% ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ను మీరు దాటొద్దని చెప్పి వాళ్ళు రాష్ట్రాలకు చెప్పినారు. కానీ తెలంగాణ రాష్ట్రం మీరు ఒకసారి గమనిస్తే వీఆర్ వెల్ విత్ ఇన్ అవర్ లిమిట్స్. 22.83%తో మనము 25%కి లోబడే ఉన్నాం. మన జిఎస్డిపిలో మన రాష్ట్రం తీసుకునేటువంటి అప్పులు 25% కంటే మించి ఉండకూడదు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విధించినటువంటి పరిమితి. ఇలా ఆ పరిమితిలోనే ఉన్నాం మనం. ఈరోజు మన రాష్ట్రం తీసుకున్నటువంటిది మీరు గమనిస్తే 22.83%తో ఉన్నాం. నిజానికి ఇక్కడ మీరు గమనిస్తే చాలా రాష్ట్రాలు దాన్ని దాటిపోయినాయి. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలు మీరు గమనించినట్టయితే చాలా ధనిక రాష్ట్రంగా చెప్పుకునేటువంటి పంజాబ్ 38.67%తో ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే మీకు ఆ షీట్ కూడా అందించడం జరుగుతూ ఉంది. పంజాబ్ 38.67, వెస్ట్ బెంగాల్ 34.67, రాజస్థాన్ 34.54, ఉత్తరప్రదేశ్ 33.8, ఆంధ్రప్రదేశ్ 32.67, బీహార్ 30.79, కేరళ 30.30,
మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రం 29.35, గోవా ఇది మరో బీజేపీ పాలిత రాష్ట్రం 28.07, జార్ఖండ్ 27.93, ఛత్తీస్గఢ్ 27.06, ఇలా వెళ్తే తెలంగాణ 22.83%తో ఈరోజు మనము పరిమితులకు లోబడి మాత్రమే ఉంది. ఈ విషయాన్ని కూడా ఇవాళ మీరు ప్రతిపక్షాలు కొంత గమనించుకొని మాట్లాడితే మంచిదని కూడా నేను వారికి చెప్తా ఉన్నాను. అంటే మన రాష్ట్రం అప్పులు చేసినా కూడా పరిమితులకు లోబడే చేసినాం. చేసిన అప్పులను సద్వినియోగం చేసినాం కనుక, ప్రాపర్గా దాన్ని ఖర్చు పెట్టినాం కనుక, ఉత్పాదక రంగాల మీద పెట్టినాం కనుక దాని యొక్క ఫలితాలే ఈరోజు జిఎస్డిపి పెరుగుదల, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుదల, ఈరోజు రాష్ట్రం యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుదలకు ప్రభుత్వం ఆ తీసుకున్న అప్పులను కానీ, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అద్భుతంగా ఉండడం వల్లనే ఈ యొక్క పురోగతి రాష్ట్రం సాధించింది. The shortfall we have seen, Yeah. but we are spending more, and outside the budget also have been spending. So that is also well within the limits. Okay. That is also well within the limits. కాదు సార్, ఇక్కడ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం దళిత బంధుకి 20,000 crore 30,000 crore బడ్జెట్లో పెడితే మన రెవెన్యూ ఎక్స్పెండిచర్లో 70-80% అంటే ఇంట్రెస్ట్లు కానీ, సబ్సిడీస్ కానీ, శాలరీస్ కానీ 70-80% పోతాయి. ఖర్చు పెడతానికి ఏం మిగులుతుంది మనకి అనేది పాయింట్. దానికి కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు కదా. మనకు ఎన్నో అసెట్స్ ఉన్నాయి, కొన్ని పనికిరానటువంటి అసెట్స్ ఉంటాయి. దానికి కూడా ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, దళిత బంధు అనేటువంటి దాన్ని ఇదేదో ప్రజలకు ఇస్తున్నారు అని మీరు చూస్తున్నారు. మేము అట్లా చూడలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, ఆ కుటుంబాలు దళిత బంధు ద్వారా వాళ్ళు చేసేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, వాళ్ళు ఏ రంగం అయితే ఎంచుకొని, అది పారిశ్రామిక రంగం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ రంగం కావచ్చు, డైరీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కూడా రాష్ట్ర సంపదలో భాగం అవుతుంది కదా. అగైన్ దే విల్ బి కాంట్రిబ్యూటింగ్ టు ద స్టేట్ జిఎస్డిపినో. మేము ఇస్తున్నటువంటిది వాళ్ళు ఏదో ఒక రంగం మీద పెట్టుబడి పెడతారు, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, అక్కడ వారికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక డైరీ తీసుకున్నారనుకోండి, పాలు పోస్తారు, పాలు పోయడం ద్వారా ఏమవుతుంది, రాష్ట్రం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది కదా, మన యొక్క జిఎస్డిపి పెరుగుతుంది, వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది, వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. మనము దళిత బంధు అనేటువంటిది ఆ కుటుంబాలకు చేసే సహాయంగా కాదు మనం చూడాల్సింది, అది చూడాల్సింది రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగం అవుతుంటారు. మన జిఎస్డిపి పెరుగుదలలో ఆ ఉత్పత్తులు కూడా భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది. కరెక్టే, బట్ ఎట్లా ఇస్తారనేది మీరు చూడండి. ఇలాంటి క్వశ్చన్సే ఇలాంటి క్వశ్చన్స్ మేము కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ ఇరిగేషన్ మినిస్టర్, అందరూ అనేవాళ్ళు, అసలు ఇది మేము బతుకుండంగా ఈ మల్లన్న సాగర్ను చూస్తామా, మేము ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం భూములు తీసుకుంటా ఉంది, ఇంకా కొంతమంది అయితే అసలు ఇదంతా కూడా వృధా కాంట్రాక్టులను బతికించడానికి చేస్తున్నారు. ఇలాంటి మాటలే ఇవే ప్రతిపక్షాలు మాట్లాడినాయి. బట్ ఆ మాటలన్నిటికీ సమాధానం నిన్నటి ఫలితం మీరు చూశారు కదా, నీళ్లు పోస్తా ఉంది కదా. సో ఇట్లాంటి విషయాలు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఎన్నో మార్గాలు ఉంటాయి, ఎన్నో అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది, దాన్ని చేయాలనేటువంటి కృతనిశ్చయంతో వారు ఉన్నారు, పట్టుదలతో వారు ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కూడా, దళిత కుటుంబాలకు ప్రభుత్వం అందించి తీరుతుంది. హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు 10,000 ఒక కుటుంబానికి 10,000 ప్రభుత్వం. బైసాబ్, నేను ప్రెస్ మీట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకేమైనా ఉంటే మీరు అడగండి. ఒకటి రెండో రిక్వెస్ట్ కూడా ఏంటంటే, మేము చాలా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పెట్టినాం. జనరల్గా ఏమవుతుందంటే, మీరు కూడా చాలా అనుభవజ్ఞులే వచ్చినారు, సీనియర్స్ వచ్చినారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నార్మల్గా ఏమైందంటే, ఒక సెన్సేషనల్ కామెంట్ ఏదైనా చేస్తే ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్నీ కూడా సైడ్ లైన్ అయిపోతాయి, అసలు విషయం పోయి కొసరు విషయం ముందుకు వస్తుంది. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్, ప్లీజ్ ప్రజెంట్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. రేపు ప్రజల ముందు పెట్టండి, ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను చెప్పినటువంటివి రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు కాదు, కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెప్పినాం, కేంద్రం డిక్లేర్ చేసిన లెక్కలే చెప్పినాం. దేశం కంటే మన రాష్ట్రం ఎంత అభివృద్ధిలో ముందుకుంది అనేటువంటి విషయాలు చెప్పాం. ఇవాళ ఎంతసేపు బీజేపీ నాయకులు జబ్బలు జరుచుకుంటున్నారు, మేము ఇట్లా చేసినామంటే అట్లా చేసినాం. ఏం చేసిందా అంటే, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కంటే పతనా స్థితిలో ఉంది. ఇది మీరు చేసింది, ఇదే కదా మీరు చేసింది. సో మిత్రులారా, నేను ఒక్కసారి లెట్ మీ కంప్లీట్ మై ప్రెస్ మీట్, దెన్ ఐ కెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, వీలైనంత వరకు మనం లెట్స్ కన్ఫైన్ టు దిస్ సబ్జెక్ట్.
2014లో రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణ ధనిక రాష్ట్రం రెండే ఉన్నాయి దేశంలో ధనిక రాష్ట్రాలు, గుజరాత్, మధ్య అన్నారు. ఇవాళ పొజిషన్ ఏమిటి? ధనిక రాష్ట్రమా? 100% ధనిక రాష్ట్రం. ఎప్పుడైనా తెలంగాణ ధనిక రాష్ట్రమేనే, దాంట్లో మేమే వెనకపోతలేం అన్న. ఇప్పుడు మీరు చూసింది కదా ఎస్ఓటి, అది డెఫినెట్గా వీ హ్యావ్ ఎ విజన్. గవర్నమెంట్కు ఒక రోల్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. మీరు చూడండి ఎస్ఓటిఆర్లో వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో లాస్ట్ 6 yearsలో వీ హ్యావ్ అచీవ్డ్ రిమార్కబుల్ గ్రోత్. ఇందాక నేను చెప్పిన 11.52% తోని స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో వీ స్టూడ్ నంబర్ 1, వేరాజ్ గుజరాత్ ఈజ్ ద 18th place విత్ 2.59%. సో ఎట్లా కాదంటని చెప్పండి. ఇది ఈ ఫిగర్స్ నేను చెప్పింది కాదు కదా సార్ మంత్రి గారు, ధనిక రాష్ట్రంలోని భూములు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. తప్పకుండా ప్రభుత్వము, గత ప్రభుత్వాలు చేసిన పనినే ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని. నిరర్ధకరమైనటువంటి ఆస్తులను పెట్టుకొని కూర్చున్న దానికంటే మన ఉత్పత్తులు పెంచుకోవడానికి, పేద వర్గాలకు సహాయం చేయడానికి, ఉపాధి కల్పన పెరగడానికి, రాష్ట్రం యొక్క సంపద పెరగడానికి, సంపదను పెరగాలి, సంపదను పేదలకు పంచాలి అన్నది ప్రభుత్వం యొక్క విధానం. సార్ మిత్రులారా, సార్ ఈ టాక్సెస్ షేరింగ్ లో సౌత్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుంది అనేది ఒక వాదన ఉంది కదా సార్. మిత్రులారా, ఇందాకనే నీకు ఐ టోల్డ్ యూ, అప్పుల్లో మన రాష్ట్రం వీఆర్ వెల్ విత్ ఇన్ ద లిమిట్స్ అని మీకు ఇందాక చెప్తూ, మనకంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల పేర్లు కూడా నీకు అన్ని లెక్కలు చెప్పిన నేను. వీఆర్ వెల్ విత్ ఇన్ 25%, 22% చేంజ్తో ఉన్నాం మనం. ఇప్పుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం మీద ఒక సీరియస్ ఎలిగేషన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు టైంకు జీతాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఎలా దళిత బంధు కానీ ఇట్లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుంది? జనాలు ఆలోచించుకోవాలంటున్నారు. ఏం చెప్తారు? నవీన్ గారు, కిషన్ రెడ్డి గారు ఆశీర్వాద యాత్ర పెట్టుకొని వచ్చినారు, సంతోషం. వారు కేంద్ర మంత్రి అయినరు, మన రాష్ట్రం నుంచి చాలా సంతోషం, వారికి అభినందనలు. కానీ రాష్ట్రానికి రావాల్సినవి వారు తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్ర విభజన చట్టంలో మనకు ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు, దాని గురించి మాట్లాడమనండి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడమనండి. ఐటీఐఆర్ని ఎందుకు రద్దు చేసినారో దాన్ని పునరుద్ధరించే దాని మీద మాట్లాడమని చెప్పండి. అయ్యా కిషన్ రెడ్డి గారు, మేము వృద్ధి చేసినాం అంటున్నారు. ఏ రంగంలో వృద్ధి చేసినారు? మీరు పలానా రంగంలో వృద్ధి చేసినామని చెప్తే మేము సంతోషపడతాం. వృద్ధి చేసినారు, బీజేపీ ప్రభుత్వం వృద్ధి చేయలేదని అనను, కానీ వారు పెట్రోల్ ధరలను పెంచడంలో మాత్రం గణనీయమైనటువంటి వృద్ధిని సాధించారు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 72 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఈరోజు 105 రూపాయలకు 46% ధరల పెరుగుదలలో వృద్ధి సాధించారు. డీజిల్ ధరల్లో కూడా మీరు గమనిస్తే రాష్ట్రం 2014-15 కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాడు 57 రూపాయలు ఉన్న డీజిల్ ధర ఈరోజు 97 రూపాయలకు పెంచడంలో మాత్రం వృద్ధిని సాధించారు బీజేపీ ప్రభుత్వం. ఇవాళ పెట్రోల్ ధరల పెంపుదలలో బీజేపీ 7 ఏళ్ల పరిపాలనలో వృద్ధి 46%, డీజిల్ ధరల పెంపుదలలో వృద్ధి 70%. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల పేద ప్రజల నడ్డీ విరిచేటువంటి పనిలో గ్యాస్ సిలిండర్ ధరలో కూడా బ్రహ్మాండమైన వృద్ధి, రెట్టింపు వృద్ధి సాధించారు. సబ్జెక్టు కరెక్షన్, కానీ నాకున్న సమాచారం మేరకు ఆ రోజు 450 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ 950 రూపాయలు అయింది. ఆల్మోస్ట్ డబుల్ చేసినారు. అంటే మీరు ఆ రోజు ఏం చెప్పింది ఇదే బీజేపీ ప్రభుత్వం? 2014-15లో గ్యాస్ సిలిండర్కు దండం పెట్టు, ఓటేసేటప్పుడు దండం పెట్టిపోయి ఓటేయమని చెప్పింది. ఇప్పుడు ఏం చెప్పాలి? 450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇలా 950 రూపాయలకు పెంచింది. ఇక్కడ మాత్రం వృద్ధి సాధించింది కదా కిషన్ రెడ్డి గారు. ఇది ఎందుకు చెప్తలేరు మీ ఆశీర్వాద యాత్రలో? మేము పెట్రోల్ ధరల పెంపుదలలో వృద్ధి, డీజిల్ ధరల పెంపుదలలో వృద్ధి, గ్యాస్ ధరల పెంపుదలలో వృద్ధి, ఇక్కడ ఇంకొక వృద్ధి కూడా సాధించారండి. ఇంకొక వృద్ధి ఏంటంటే మైనస్ వృద్ధి. అది ఇంతకుముందు గ్యాస్ సిలిండర్లు పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తాము, 250 రూపాయలు ఒక సిలిండర్ మీద ప్రతి కుటుంబానికి 12 సిలిండర్లకు 250 రూపాయలు క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. అక్కడ కూడా వృద్ధి సాధించారు. ఏంటంటే నెగటివ్ వృద్ధి. ఏంటంటే 250 రూపాయల నుంచి 40 రూపాయలకు తగ్గించారు. సిలిండర్ ధర పెరిగింది, సబ్సిడీ తగ్గింది. ఇగో ఇక్కడ మాత్రం వృద్ధి సాధించారండి. దీని మీద ఎందుకు మాట్లాడరండి? 450 రూపాయలు ఉన్న సిలిండర్ ధరను 950 రూపాయలు చేస్తుంది, 250 రూపాయలు ఉన్న సబ్సిడీని మాత్రం 40 రూపాయలకు తగ్గిస్తుంది. దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఒకవైపు సబ్సిడీ తగ్గింది, మరొక వైపు
గ్యాస్ యొక్క కాస్ట్ స్టేట్ పెరిగింది. ఈస్ ఆల్సో బెనిఫిటింగ్ కదా బికాస్ ఆఫ్ దిస్ ఇంక్రీజ్ ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్. బట్ మీరు ఒక్కసారి గమనిస్తే, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రం పెంచింది ఒక్కసారి, కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచింది ఐ థింక్ 26 టైమ్సే ఉంది. అది 26 టైమ్స్ పెంచినారు. 26 టైమ్స్ పెంచారు. మేము మాత్రం ఒక్కసారే పెంచినాం. 26 సార్లు పెంచిన ఘనత కేంద్ర ప్రభుత్వం. బట్ యూ హావెంట్ రెడ్యూస్డ్ వ్యాట్.